ఆరుగురు ఎమ్మెల్సీలు ఏపీ మండలి చైర్మన్ను కలిశారు. తమ రాజీనామాపైన నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ మోషన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. పోతుల సునీత, కరి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జాకియా ఖానం, మర్రి రాజశేఖర్ జయమంగళ చైర్మన్ను కలిసేందుకు వెళ్లారు. ఇక గతంలోనే ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికీ తమ రాజీనామా ఆమోదించలేదంటూ హైకోర్టుకు వెళ్లారు జయమంగళ. ఇవాళ ఎమ్మెల్సీలతోటి మండలి చైర్మన్ మాట్లాడారు. రాజీనామాపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు జయమంగళ. 4 వారాల్లో రాజీనామాపైన నిర్ణయం తీసుకోవాలని చైర్మన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నుంచి ఎన్నికే కూటమి పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగలేనని, విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకే రాజీనామా చేశారని స్పష్టం చేశారు. నేను స్వచ్ఛందంగానే వాలంటరీగా నా ఇష్ట ప్రకారం నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పాను. మరి ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించిన కాకపోయినా కొన్ని ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది. నేను వాటికి కూడా సమాధానాలు తెలియజేయడం జరిగింది. చివరిగా నా రాజీనామాను అంగీకరించండి, నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను, ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. నేను రాజీనామా చేసింది ఆమోదించమని అడిగాను. ఆమోదించకుండా ఇంతకాలం పెట్టడం అనేది వాళ్ళు ఉద్దేశాలు సపరేట్గా ఉండొచ్చు. అంతేగాని నేను రాజీనామా చేయకుండా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి బీఫారం తీసుకుని గెలిచిన తర్వాత ఆ పార్టీ టికెట్ మీద నేను కొనసాగడానికి నేను నిర్ణయించుకోలేదు. కొనసాగకుండా ఉండటం కోసం నేను రాజీనామా చేశాను. రాజీనామాని నేను యాక్సెప్ట్ చేయమని అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాలంటరీగా నేను చేశాను, ఎక్కడా బలవంతం లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఇన్ని నెలలు కూడా వాళ్లే యాక్సెప్ట్ చేయలేదు. నేను రాజీనామా చేయకుండా వేరే పార్టీల్లో చేరి నేను అక్కడ కనుక నా సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరితే మీరు అడిగినటువంటి అర్థం ఉంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు. పబ్లిక్గా ఏమి చేస్తామని చెప్పి చేయలేదు. చేయకపోగా ఇంకా రాజశేఖర్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు నా మీద తొక్కిడి పడింది. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పాడు. చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పిన తర్వాత మరలా ఎవరైతే చిలకలూరుపేట నుంచి గుంటూరు పంపించారో మరలా తీసుకొచ్చి ఆమె పెట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ గౌరవం లేదు, ఉండటానికి వీలు లేదు అని చెప్పి నేను కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వెళ్ళాను. మాకు సంబంధించి నేను అనుకున్నాను ఇంతవరకు 25 సంవత్సరాలు టీడీపీలో చేశాను, సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు, నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం. అందుకనే నేను వెంటనే రాజీనామా సమర్పించి 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవడం, కూటమి పార్టీలోకి అనుకూలంగా తిరగడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెబుతున్నాను, ఏదైనా ప్రజలకి జనసేన నాకు ఏమి ఇస్తుంది అని ఎవరైతే ఆయన అడిగారు, గౌరవ మనకి ఎవరైతే చైర్మన్ గారు మోషన్ రాజు గారు అడిగారు, చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు, నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డిసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏవీ లేవు, ఎటువంటి ఆశలు లేవు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను.